ఒరే నాన్న బబ్లు స్టవ్ మీద పాలు పెట్టాను ఒకసారి కట్టి అమ్మా. వస్తున్నా. ఇప్పుడే కదమ్మా చెప్పావు, ఊపిరి పీల్చుకున్న పెళ్లి కట్టేసి ఎందుకు? ఇంట్లో నాకు ఒక్కళ్ళు సాయానికి రారు, అన్ని నేనే చేసుకోవాలి. మీరు ఏ పనులు చేయక్కర్లేదు నాయన, నేనే చేసుకుంటాను. నాకు కీళ్ళ నొప్పులు వాతాలు ఎన్ని వచ్చినా అన్ని పనులు నేనే చేసుకుంటాను. అందరు బాగున్నారా? కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఒరే బబ్లు, అత్త వాళ్ళు వచ్చారు కిరాణా షాప్ నుంచి ఫ్రూట్స్ తీసుకొచ్చి. మొహం తల పెట్టావు, తీసుకురాకు. కిరాణా షాప్ వాడు అడుగుతాడు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఏంటమ్మా ఈ టైంలో నువ్వు వచ్చావు అంటే, నా కొడుకు సోమరిపోతు బాబు తీసుకురాడు. సోమరిపోతు కాదని చెప్పు. ఇదిగో ఫ్రూట్స్, గ్యాప్ ఇవ్వు, టైం ఇవ్వు. ఒరే నాన్న బబ్లు, పైనుంచి బట్టలు తీసుకొచ్చి అమ్మా, వర్షం పడిలా ఉంది. అయినా నువ్వెందుకు తెస్తావులే? నాకు జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, సంకటం వచ్చినా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. తడిచిపోయి జబ్బు వచ్చి చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోవద్దు. పైకి వెళ్ళి బట్టలు మడతపెట్టి తీసుకో. టైం ఇవ్వవు కదా, గ్యాప్ ఇవ్వవు కదా. ఒరే నాన్న బబ్లు, చత్వారం వచ్చిన దగ్గర నుంచి సూదిలో దారం ఎక్కించలేకపోతున్నానమ్మా, కొంచెం ఎక్కించి పెట్టవా? ఎందుకమ్మా అంత కష్టపడుతున్నావు? ఆ జాకెట్ తీసుకెళ్ళి టైలర్కి ఇస్తే ఆడి కుట్టుకుంటాడు కదా. అలాగే నాన్న. మీ నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి కూడబెడుతున్నాడు. నీకు అసలు విలువ తెలియదు. ఎక్కించా, తీసుకో. నాకు విలువ తెలియదు కదా, ఎక్కించా. కుట్టుకో. హలో సుజాత గారు, మీకు తెలిసిన సాయిబు ఎవరైనా ఉన్నారండి? మా వాడికి ఏదో అయిందండి, ఏ గాలి సోకిందో ఏంటో. ఓ మ్యాన్ సారీ, మా పని చేయకపోతే కోపడతారు, పని చేసాం అనుకోండి ఇలా భయపడతారు. ఏంటండి మీ ఇంట్లో కూడా డెఫినెట్ గా మదర్స్ ఇలాగే ఉంటారు. వాళ్ళకి ఒకసారి చూపించండి వీడియో.